లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. అల్లర్ల ఘటన నేపథ్యంలో అటు కడప జిల్లాలో ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఒక రకంగా ఈ కౌంటింగ్ ఏజెంట్ల వ్యవహారం పాట్లు తెప్పిస్తున్నటువంటి పరిస్థితి, పడరాని పట్టు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కడపలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాన్న తరుణంలో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి, రాళ్ల దాడికి దిగిన పరిస్థితి. అటు కడప కావచ్చు, అదేవిధంగా జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో కూడా రాళ్ల దాడికి దిగిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి వారిపైన కూడా పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. దాదాపు కడపలో తీసుకుంటే మాత్రం ఏదైతే వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషాతో పాటు 22 మంది పైన కేసు నమోదు చేశారు. అదేవిధంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డితో పాటు 25 మంది పైన, మొత్తం మీద 47 మంది పైన కేసులు నమోదు చేశారు. అదేవిధంగా జమ్మలమడుగులో కూడా దాదాపు 50 మందికి పైగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులు నమోదు చేసినటువంటి వాళ్ళలో కొందరు కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకున్నట్టు తెలుస్తుంది. ఆ నియమించుకున్నటువంటి ఏజెంట్లను మార్చుకోవడం కోసం శతవిధాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు ఓవైపు షర్మిల భయం ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు కౌంటింగ్ ఏజెంట్లు గిన అక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారేమో అన్నటువంటి భావనతో అటు అభ్యర్థులు ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లను మార్పు చేసేందుకు కూడా జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ప్రధానంగా ఎవరైతే అల్లర్లకు పాల్పడినటువంటి వాటి విషయం పైన కూడా ప్రత్యేకంగా వీడియో రికార్డింగ్ ద్వారా ఏదైతే ఆధారాలు సేకరించిన తర్వాతే కేసులు నమోదు చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే దాదాపు 47 మంది పైన కేసులు నమోదు చేసిన పోలీసులు దాదాపు మరో 200 మంది పైన కూడా కేసులు నమోదు చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఎందుకంటే అల్లర్లలో రాళ్ల దాడుల్లో పాల్గొంటున్నటువంటి వారంతా కూడా టీడీపీ కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలే ప్రత్యక్షంగా వీడియోలో కనిపిస్తున్న పరిస్థితి. ఆ వీడియోలను ఆధారంగా చేసుకుని ఇప్పటికే ఎస్పీ కూడా కేసులు నమోదు చేశామన్నటువంటి విషయాన్ని కూడా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే మరోవైపు ఏదైతే కౌంటింగ్ సమయానికి వాళ్ళు ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారన్నటువంటి భయాందోళనతో పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి వారు తిరిగి కౌంటింగ్ రోజు వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారన్నటువంటి భావన వినిపిస్తున్నటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లను ఎవరైతే నియమించుకున్నారో వారిని మార్చేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కౌంటింగ్ ఏజెంట్ల మార్పు విషయంలో కూడా ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కానీ మొత్తానికైతే మాత్రం అటు వైసీపీ కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో మాత్రం కొంత కౌంటింగ్ ఏజెంట్ల వ్యవహారం పైన కూడా పాట్లు పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగడంతో పాటు ఏదైతే ఈ అల్లర్ల ఘటనలో ఎవరిపైన అయితే కేసులు నమోదు చేశారో వారందరూ కూడా ఈ కౌంటింగ్ నాటికి వస్తారన్నటువంటి భావన అటు వినిపిస్తున్నప్పటికీ కూడా అయితే అభ్యర్థులు కూడా ఇప్పటికే ఎక్కడైతే విలాసాలకు ఏదైతే విదేశాలకు అదేవిధంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన వారు 2-3 రోజుల్లో కడపకు రానున్నారు. కడపకు రానున్న అనంతరం కూడా ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఒకవేళ ఎవరైతే కేసుల్లో ఉన్నటువంటి వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకుంటే వారు కాకుండా మరొకరిని నియమించుకునేందుకు అవకాశం ఉందా లేదన్నటువంటి విషయంపైన కూడా అటు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ విజయరాజు స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఘటన మాత్రం అటు ఇరు పార్టీల అభ్యర్థులను మాత్రం పాటలు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా నాశనంతో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.